రాజమండ్రిలో జన్మించి స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ మన్ననలు పొందిన పెద్దాడ కామేశ్వరమ్మ ధన్యురాలని, అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యకుమారి అన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు కామేశ్వరమ్మ 95వ జయంతిని ఫ్రీడమ్ పార్కులో ఆంధ్రకేసరి యువజన సమితి నిర్వహించింది. సమితి పూర్వాధ్యక్షులు దేశిరెడ్డి బలరామనాయుడు నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కుమారి మాట్లాడుతూ, ఉప్పు సత్యాగ్రహంలో జైలు జీవితం అనుభవించిన కామేశ్వరమ్మ మైసూర్ మున్సిపల్ కౌన్సిల్లో తొలి కార్పొరేటర్గా సేవలందించారన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్కు తొలి మహిళా అధ్యక్షురాలుగా, అఖిల భారత కాంగ్రెస్ సభ్యురాలుగా బాధ్యతలు నిర్వహించారని, ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. సమితి పూర్వాధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ, పాకిపోయిన వారికి సంఘం పెట్టిన ఘనత కామేశ్వరమ్మదని వెల్లడించారు. సత్యనారాయణ స్వామి దేవాలయం ధర్మకర్త భాగవతి శిరీష, సమితి సభ్యులు దూర్వాసుల సత్యనారాయణ, రఘుపాత్రుని సాయిబాబా, గూదె రఘునరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో మనం స్వతంత్ర సమరయోధుల పార్కులో ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు పెద్దాడ కామేశ్వరమ్మ గారి జయంతోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. మే 15వ తారీఖుని ఆమె జన్మించారు. ప్రధానంగా గాంధీ గారి పేరు విని మా పిలుపు మేరకు అనేక మంది మహిళలు స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఆ పాల్గొన్న మహిళల్లో ముందు వరుసలో పెద్దాడ కామేశ్వరమ్మ గారు ఉంటారు. ఈమె భర్త పేరు కుట్లుస్వామి గారు, ఆయన ప్రొఫెసర్. ఈమె గొప్పతనం ఏంటంటే మైసూరులో ఉండేవారి వరకు మైసూరు మున్సిపాలిటీకి తొలి కార్పొరేటర్ గా పనిచేశారు ఈవిడ. సో అంత పెద్ద గ్రేట్. ఆ తర్వాత ఈమె టీచర్ ఉద్యోగం చేసేవాళ్ళు. ఈ గాంధీ గారి పిలుపు మేరకు ఆ టీచర్ ఉద్యోగాన్ని ఈమె వదిలేసి స్వతంత్ర సమరోద్యమంలో పాల్గొన్నారు. అలాగే మన తూర్పుగోదావరి జిల్లా నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మరి స్వతంత్ర ఉద్యమంలో పోరాడిన మహిళా మండలి 13 మందిలో ఒకరిగా చెప్పుకోదగ్గ పెద్దాడ కామేశ్వరమ్మ గారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఎంతమంది స్వతంత్ర సమరయోధులతోటి విగ్రహాలు పెట్టి ఒక పార్కు కట్టిన ఇది భారతదేశంలోనే నెంబర్ 1 ప్లేస్ మందే. ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా లేదు. మరో ముఖ్య విషయం ఏంటంటే, భారతదేశం మొత్తం మీద ఇంతమంది ఆడవాళ్లు బయటకు వచ్చి స్వతంత్ర సమరయోధంలో పాల్గొన్న దాఖలాలు కూడా లేవు. మరో గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడున్న ఈ 12 మంది విగ్రహాలు కూడా వీళ్ళు రాజమండ్రిలో పుట్టిన మహిళలు, రాజమండ్రికి అత్తారింటికి వచ్చే కోడళ్ళను. వాళ్ళు స్వతంత్ర సమరయోధంలో ఆ రోజుల్లో చాలా గ్రేట్ గా పాల్గొని మనకి స్వతంత్రం రప్పించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ చుట్టాలకి మీ పిల్లలకి కూడా ఈ పార్క్ ని చూపించి ఈ యొక్క ఘనతని చాటేలా చేయమని కోరుకుంటూ థ్యాంక్ యూ.